వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్రం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఉన్నాం. సో మనం ఖైరతాబాద్ మేకింగ్ వీడియో అయితే చూస్తున్నాము. సో ఇప్పుడు మనకి చూస్తుంటే వినాయకుడు ఎక్కడ ప్రిపేర్ అయితే చూస్తున్నారు. మన గత వీడియోలో చూస్తే వినాయకుడికి ఒక్క లేయర్ మనకి ఇంకా 18 days మాత్రమే ఉంది. సో ఈ 18 days లోపల కంప్లీట్ అయిపోయే అవకాశాలు మనం ఇప్పుడు చూస్తున్న వినాయకుడి పాదాలు మాత్రమే. చూడండి ఎంత చక్కగా ప్రిపేర్ చేస్తున్నారు. వినాయకుడి పాదాలు నిర్మించడంలో ఎంతో స్పర్ధ వహించారు. సో పూర్తిగా మనం వీడియో పైకి దాకా చూస్తే చూడండి వినాయకుడి తొండం కానీ ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకి ఇటు పక్కన దేవుళ్ళని దేవతలను కూడా పెట్టారు ఈసారి. అవి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పచ్చు. మనం ఇంక దగ్గరుండి చూపిస్తారండి. మనకి వినాయక చవితి అనేది ఇంకా 18 days మాత్రమే ఉంది. మనం వినాయకుడిని చూడండి ఎంతమంది మనకి దాదాపు ఇక్కడే ఒక 10 members దాకా కనబడుతున్నారు. చూస్తున్నారు ఎంతో చక్కగా నిర్మిస్తున్నారు. మనకి 18 days దాకా అలా పూర్తి అయిపోవాలి. మనం మూషికం కూడా చూస్తే మనం చాలా దగ్గరగా ఉండేది. ఇప్పుడు మూషికం అనేది కూడా వెనక్కి వెళ్ళిపోయింది. చూస్తున్నా అంటే కట్టే ప్రాసెస్ లో వెనక్కి పెట్టుంటారు పక్కన ఈ దేవతలు కానీ అన్నీ కూడా. సో వినాయకుడు పాదం అనేది చూడండి సో పాదం చూస్తున్నారు కదా ఎంత చక్కగా అనేది కడుతున్నారు. మనం ఇంకా పక్కన ఉన్న దేవతలను కూడా చూపిస్తాను రండి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో వినాయకుడికి వస్త్రం అంటే పంచకట్టు దాంట్లోకి వీళ్ళు తయారు అయితే చేస్తున్నారు. చూసారా అంటే క్లాత్ తీసుకొని దాని మీద ఒక ఒరిస్సా నుంచి తెప్పించారంట ఈ మట్టి అనేది. ఈ మట్టి మనం కలుపుకుంటే అది సిమెంట్ లాగా తయారవుతుంది అని చెప్పని అన్నారు. చూస్తున్నారు కదా ఎంతో చక్కగా చేతులతో ఎటువంటి మిషన్స్ లేకుండా ఓన్లీ వాళ్ళ చేతులతోనే చేస్తున్నారు ఇదంతా. సో మనం ఇప్పుడు చూస్తున్నారు కదా వాసవి అమ్మవారు. సో అంటే ఎంతో చక్కగా పైన చెట్టుతో సహా కడుతున్నారు. అండ్ ఆ చిలుక కానీ అంటే అచ్చం నాకైతే ఎట్లా ఉందంటే అమ్మవారికి నిజంగానే చీర కట్టినట్టే ఉంది, కానీ చీర అయితే కట్టలేదు. వాళ్ళు జస్ట్ అట్లాగా మాత్రమే పెట్టారు. అంటే ఇప్పుడు మనం కింద చూసినట్టు ఎట్లాగా ప్రిపేర్ చేశారో అమ్మవారికి సేమ్ అట్లాగే అక్కడ కూడా పెట్టి ప్రిపేర్ చేశారు. మనం ఇప్పుడు చూస్తుంటే వెల్డింగ్ అనేది జరుగుతుంది పైన. అంటే ఆ చెట్టు ఆకారం అనేది ఇంకా ప్రిపేర్ అవ్వడానికి. మనం లాస్ట్ వీడియోలో చూసినట్లయితే ఇది మాత్రం మనకి ఇది 4th కోటింగ్. దీని తర్వాత పెయింటింగ్ ప్రాసెస్ ఉంది. సో మనం ఇటు చుట్టుపక్కల కూడా ఒక అమ్మవారి వైబ్ అంటే నిజంగా ఉన్నట్టు కదా క్రియేట్ చేస్తున్నారు. మన ఇటు వినాయకుడి దగ్గరికి వస్తే సో వినాయకుడి చుట్టూ కూడా ఒక కొండలాగా అన్ని కడుతున్నారు. మనం చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ ప్రిపేర్ చేసిన దాన్ని వాళ్ళు ఇట్లాగా నిచ్చెనలాగా తాడులు ఉపయోగించి అట్లాగా పైకి లాగి వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎటువంటి మిషన్ సహాయం లేకుండా వాళ్ళు ఓన్గా అంటే పాత కాలంలో ఎట్లా అయితే కడతారో సేమ్ అట్లాగే క్రియేట్ చేసుకొని కడుతున్నారు. ఇప్పుడు చూసారు కదా వినాయకుడు అనేది, వినాయకుడు ఫేస్ అనేది కూడా బాగా నీట్గా తొండం కానీ వినాయకుడు చిన్న బొజ్జ కానీ మొత్తం బాగా క్లియర్గా మనకు చూస్తుంటే వన్ సైడ్ నీట్గా మీకు కనబడుతుంది. సో 2 side మనం డిఫరెన్స్ చూసుకోవాలి. వన్ సైడ్ అనేది లాస్ట్ కోటింగ్ పూర్తి అయిపోయింది. ఇంకో సెకండ్ కోటింగ్ చూస్తున్నారు కదా మనకి డిఫరెంట్ ఎట్లా కనబడుతుందో. సో నాకు తెలిసి వర్క్ అనేది రేపు కల్లా కంప్లీట్ అయిపోయింది. మనం ఇంటి పక్కన ఉన్న గజ్జల అమ్మవారి దగ్గర దాకా వెళ్దాం రండి. సో గజ్జల అమ్మవారు చూసారా అచ్చం ఆమెకి అలంకరించిన నగలు కూడా వాళ్ళు ఎంత చక్కగా క్రియేట్ చేశారంటే నిజంగానే ఉన్నట్టున్నాయి ఆ నగలు కూడా. కానీ వాళ్ళు చక్కగా కట్టి వాళ్ళ ప్రతిభను మెచ్చుకోవచ్చు. ఎంత చక్కగా కడుతున్నారు. మనం ఇటు చూస్తుంటే వాళ్ళు ఎటువంటి మిషన్స్ లేకుండా ఓన్లీ హ్యాండ్స్తో మాత్రమే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఈ కాలంలో కూడా ఎటువంటి మిషన్స్ కూడా యూజ్ చేయకుండా హ్యాండ్స్తో కట్టడం అనేది చాలా గ్రేట్ కదా. వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చి ప్రత్యేకంగా ఈ వినాయక చవితి కోసమే వీళ్ళు 3 months ఇక్కడే ఉండి మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం చేస్తారు. సో నెక్స్ట్ మనకి తమిళనాడు నుంచి పెయింటింగ్ వాళ్ళు వచ్చి పెయింటింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తారు. మనకి ఇంకా వినాయక చవితి అనేది 18 days మాత్రమే ఉంది.
సో ఈ 18 days లోపు మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్పని ఇక్కడ కమిటీ సభ్యులు మాత్రం చెప్తున్నారు. సో చూసారు కదా ఈ రోజు ఖైరతాబాద్ వినాయకుడు మేకింగ్ వీడియో. సో ఇంతవరకు అయితే మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా ప్రాసెస్ మీకు మరింత వివరంగా చెప్తాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.